పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఆర్ఎండ్బి బంగ్లాలో గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాసు మీడియాతో మాట్లాడుతూ నాయకులు అనేవాళ్లు వస్తుంటారు పోతుంటారని ఈ రోజు గురజాల నగర పంచాయతీకి చెందిన 12 వార్డు కౌన్సిలర్ మహంకాళి నీలం రాజుని నేను బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయని, నేను బెదిరించలేదని కేవలం మందలించారని ఎమ్మెల్యే కాసు తెలిపారు. ఒక్కడు పార్టీ నుంచి వెళ్తే 100 మంది నాయకులను జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తారని, మీ ఉడత ఊపులకు భయపడేది లేదని, వెళ్లాలంటే రాజీనామా చేసి వెళ్లొచ్చని ఎమ్మెల్యే కాసు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలుంటాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ, తెలుగుదేశానికి తెలుగుదేశం, జనసేనకి జనసేన, ప్రత్యర్థులను కూడా గౌరవించే కుటుంబం పార్టీలో ఉన్నవాళ్ళం మేము. సరే, రాజకీయాలు అంటారా, పార్టీలు మారటం వాళ్ళకి ఇచ్చిన హక్కు, ఏ పార్టీలోకైనా పోవచ్చు. సరే, మొన్న ఎంపీ గారు ఉన్నారు, రాజీనామా చేసిపోయారు, తప్పేం లేదు. నేను ఎవరిని బెదిరించా, మందలిచ్చాను, ఖచ్చితంగా మందలిస్తాను ఎవరైనా తప్పు చేస్తే. వాడే పెద్దోడు కావచ్చు, చిన్నోడు కావచ్చు. ఒక పార్టీ బీఫామ్ ఇచ్చి ఆర్థికంగా వెసులుబాటు కల్పించి ఒక నాయకుడిని చేస్తున్నాం. ఈరోజు నేనైనా కావచ్చు, మొన్న కృష్ణదేవరాయలు గారు కావచ్చు, రేపు అనిల్ గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని అనేక మంది కార్యకర్తల రెక్కల కష్టంతో గెలుస్తాం. అది ఏ పెద్ద సీట్ అవ్వచ్చు, చిన్న సీట్ అవ్వచ్చు. మీరంటున్నారు ఆడియోలో, దాంట్లోనే చెప్పా, నువ్వు పోవాలంటే పో, రాజీనామా చేసేళ్ళు, ఎవరికైనా ఒకటే. అంతేకాని పార్టీని వాడుకొని పదవులు అనుభవిస్తూ ఇంకా టర్మ్ ఉంది, మేము ఇటు అటు డ్యాన్స్లు వేస్తామంటే సరే, పార్టీ కూడా ఉపేక్షించదు. ఈరోజు కాకపోతే రేపు చట్టపరంగా ఏ యాక్షన్లు తీసుకోవాలో ఆ యాక్షన్లు ఉంటాయి. ఎవరు ఊరుకోరు. ఇంకా నేను చెప్పినట్టు తప్పులేదు, పార్టీలు మారటం సర్వసహజం అయిపోయింది. రాజీనామా చేసుకోండి, పార్టీ ఇచ్చిన పదవులు వదిలేసిపోండి, ఇంకోళ్ళు వస్తారు. ఒక్కళ్ళు పోతే 10 మందిని సృష్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కరి మీద ఆధారపడలేదు. కానీ బ్రోకర్ పాలిటిక్స్ చేస్తాం, అధికారం అనుభవించి ఇంకా 2 ఏళ్ళు పదవులు ఉన్నాయి, అటుపోతాం అని ఎవరన్నా ఈ కౌన్సిలర్లు, ఎంపీటీలు ఉంటారు, చిన్న చిన్న వాళ్ళు అనుకుంటే మటుకు యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? కార్యకర్తలు ఊరుకోరు కదా, అందరినీ నేను ఉండలేను కదా. ఖచ్చితంగా మందలించాను, తప్పేముంది దాంట్లో? మీ కొడుకు మీరు తప్పు చేస్తే మందలిస్తారా? మీ అన్నదమ్ములు తప్పు చేస్తే మీరు మందలిస్తారా? అలాగే ఈ వైఎస్ఆర్ కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే మందలిస్తాం, ఖచ్చితంగా మందలిస్తాం, దాంట్లో తప్పే లేదు. పోతే మటుకు ఎవరైనా సరే డ్యాన్సులు ఆడితే మటుకు పోయేవాళ్ళు పొమ్మంటున్నాం, ఓకే, నో ప్రాబ్లం, ఇంకోళ్ళని సృష్టిస్తాం. కానీ మీ పదవులకు రాజీనామాలు చేసి పోండి. ఏకన్నా పోతారంటారా?